ఆమె విదేశీ వనిత, అన్యమతస్థురాలు. అయితేనేమి తన కొడుకు స్వస్థత పొందడంతో తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి ఆలయంలో డిక్లరేషన్ దగ్గర నుంచి స్వామివారి దర్శనం వరకు పూర్తిగా ఆలయ సంప్రదాయాల ప్రకారం నడుచుకున్న ఆ మహిళ తీరును శ్రీవారి భక్తులు మెచ్చుకుంటున్నారు. ఇంతకు ఎవరామె? అన్నా లెజినోవా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి, రష్యా దేశస్థురాలు, క్రిస్టియన్. సింగపూర్ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో తన కుమారుడు మార్క్ శంకర్ గాయపడడంతో కిన్నురాలైంది. తన కుమారుడు సురక్షితంగా బయటపడాలని ఆపద ముక్కుల వాడిని వేడుకుంది. ప్రమాదం నుంచి కుమారుడు సురక్షితంగా బయటపడడంతో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవాలనుకున్నారు. సోమవారం రాత్రి సింగపూర్ నుంచి హైదరాబాద్కి కుమారుడు మార్క్ శంకర్తో కలిసి పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు భారతీయత ఉట్టిపడేలా సంప్రదాయ దుస్తుల్లో తిరుమలకు విచ్చేశారు అన్నా లెజినోవా. ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంత వాతావరణంలో తిరుమలకు విచ్చేసిన సమయం నుంచి బుధవారం మధ్యాహ్నం వెనుదిరిగే వరకు తిరుమలలో ప్రవర్తించిన తీరు అందరినీ ఆకర్షించింది. అన్యమతస్థురాలైనప్పటికీ అన్నా లెజినోవా తిరుమలలో అడుగుపెట్టిన క్షణం నుంచి సంప్రదాయ హిందూ మతస్థురాలు స్వామివారిని ఏ విధంగా కొలిచి ప్రార్థిస్తారో అదే తరహాలో తన భక్తితత్వాన్ని చాటుకున్నారు. ముందుగా అతిథి గృహం వద్ద టీటీడీ నిబంధనలను అనుసరించి డిక్లరేషన్పై సంతకం చేశారు. అటు తర్వాత తిరుమల క్షేత్ర సంప్రదాయం మేరకు ముందుగా వరాహస్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఒక సామాన్య భక్తురాలిగా పద్మావతి అతిథి గృహాల వద్ద ఉన్న కళ్యాణకట్టకు చేరుకుని స్వామివారికి తలనీలాలు సమర్పించుకుని తన మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత అతిథి గృహంలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహానికి పూజలు నిర్వహించారు. బుధవారం వేకువజామున స్వామివారిని మేలుకొలిపే సమయంలో ఆలయానికి చేరుకుని శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు అన్నా లెజినోవా. భక్తి ప్రపత్తులతో స్వామివారిని దర్శనం చేసుకుని రంగనాయకుల మండపానికి చేరుకున్నారు. వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్న అనంతరం అధికారులు అందజేసిన తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయం నుంచి నేరుగా అఖిలాండం చేరుకుని శ్రీవారికి కర్పూర హారతులు సమర్పించుకున్నారు. అన్నప్రసాద సమయంలో కుమారుడు మార్క్ శంకర్ పేరు మీదుగా అన్నప్రసాద సముదాయం పథకానికి 17 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించి సామాన్య భక్తురాలిగా భక్తులతో కలిసి సహపంక్తి భోజనాన్ని స్వీకరించారు. తిరుమలలో అన్నా లెజినోవా ప్రవర్తించిన తీరుపై శ్రీవారి భక్తుల నుంచి ప్రశంసలు